సత్యము జీవమునై ఉన్నాను. మార్గం ఇది. ఒక జీవితము జీవించాలి అని అంటే ఒక క్రమం కావాలి. ఆధ్యాత్మికతలో జీవించాలి అని అంటే ఆధ్యాత్మికకు సంబంధించిన క్రమం కావాలి. అందుకని దానికోసమే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చాడు. మీకు నిత్య జీవితము నేను అనుగ్రహిస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ మార్గము గురించి ఏదైనా సత్యము ఉంది అని అంటే అబద్ధికుడు పక్కనే ఉంటాడు. ఏదైనా మంచి ఉంది అంటే చెడు పక్కన ఉంటుంది. ఏదైనా హెచ్చింపు ఉంది అంటే తగ్గింపు ఉంది అంటే హెచ్చింపు కూడా పక్కనే ఉంటుంది. అందుకనే ఈ మధ్య ఒక సహోదరి చెప్తుంటే విన్నాను నేను. ఒక కుమారుడికి చెప్తూ ఉంది, ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి. తన కుమారుడికి ఆమె చెప్తూ ఉంది, ఒదిగి ఉండాల్సిన అవసరం ఉంది అని. తల్లి కుమారుడు డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు ఆ తల్లి చెప్తూ ఉంది, ఒదిగి ఉండాలి అంటే. ఒదిగి ఉండటము అంటే ఏంటి? క్రమంగా ఉండటం, క్రమశిక్షణ కలిగి ఉండటము అని అర్థం. డాంబికం పోవటము అనేది ఈ లోకంలో ఎక్కువగా చూస్తాం. మనకు ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పుకోవటం, లేని దానిని చెప్పుకోవటం డాంబికము అంటారు. దానిని హెచ్చింపు అని అంటారు. అయితే ఇక్కడ పౌలు మాత్రము తన మార్గాన్ని, యేసు మార్గాన్ని ప్రకటిస్తూనే వస్తూ ఉన్నాడు. ఆయా సంఘాలు స్థాపిస్తూ ఉన్నాడు. స్థాపించిన సంఘములో అక్కడక్కడ ఒక చోట తిమోతిని పెట్టాడు, ఒక చోట ఎరస్తును పెట్టాడు, మరి ఒక చోట అకులా ప్రిస్కిల్లాను పెట్టాడు, మరి ఒక చోట ఆయా సందర్భాల్లో తోటి పరిచారికులను అక్కడ పెట్టి ఆయా మిషనరీ యాత్రలు కొనసాగిస్తూ ఉన్నాడు పౌలు. ఈ సమయంలో ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఏలయనగా 24వ వచనం, దమయత్రి అను ఒక కంసాలి ఉన్నాడు. దమయత్రి